మీ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ అని మీరు ఒప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అదే మీ ముఖ్యమంత్రి కదా, మీ రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రి అను మీ అనొద్దు, మా ముఖ్యమంత్రి కాదు, మీ అంటే రాష్ట్ర ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఈజ్ అ ఫెయిల్యూర్. జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ ఫెయిల్యూర్. ఎందుకు అంటే ఆయన కరప్షన్ అయితేనేముంది, అన్ని విధాల అన్నిట్లో ఆయన తన బెనిఫిట్సే చూసుకున్నారా తప్ప ప్రజల బెనిఫిట్స్ చూసుకోలేదు. శాండ్ అయితే 2 years అవైలబిలిటీ లేకపోయింది. శాండ్ ధరలు కూడా విపరీతంగా పెంచి పారేశాడు. మైనింగ్ లో కూడా అంతా తన కిక్ బ్యాక్స్ ఉంటే తప్ప అది మైనింగ్ ఇది లేకుండా చేశాడు. విపరీతమైన నోటీసులు ఇచ్చి అందరికి లేనిపోని పెనాల్టీస్ వేసేసి అందరికి బంద్ చేసి తన వరకే మైనింగ్ చేసుకునేటట్లు ఏర్పరచుకున్నాడు. సార్, ఒకవేళ మీ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఇప్పుడున్నటువంటి స్కీమ్స్ కంటిన్యూ చేస్తారా, మీరు దీన్ని అవాయిడ్ చేస్తారా? మాది కూడా సూపర్ 6 అని స్కీమ్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అని పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పెట్టినప్పుడు ఆయన ఎంతమంది ఇంట్లో బడికి పోతారో ప్రతి ఒక్కరికి ఇస్తానన్నాడు. బట్ ఆయన ఇచ్చింది ఒకరికే, అది కూడా 15,000 చెప్పి ఇప్పుడు 13,000 ఇస్తున్నాడు. సో ఈ స్కీమ్ మంచిదేగా అనిపించింది మా పార్టీకి కనుక దీన్నే తల్లి దీవెన కింద పెట్టేసేసి ఎంతమంది పిల్లలు పోతున్నారో అంతమందికి తెలుగుదేశం పార్టీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా? వాలంటీర్ వ్యవస్థ మీద ఇంకా పార్టీ స్పష్టత లేదు, బట్ సచివాలయ వ్యవస్థ అయితే ఉంటుంది. ఎందుకు వాలంటీర్ వ్యవస్థ మీద ఎందుకు మీరు పార్టీ ఇంకా వెదర్ అది కంటిన్యూ చేయాలన్నా లేదా పార్టీ డిసిషన్ తీసుకోలేదు. దాన్ని అయితే ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనో ఇంప్రూవ్ చేసేసి కంటిన్యూ చేయాలని అయితే ఉంది. సచివాలయం మీద అవసరం ఉందనుకో వాలంటీర్ సిస్టమ్, అది కూడా ఇంప్రూవ్ చేసి కంటిన్యూ చేస్తుందేమో పార్టీ. యాజ్ ఆఫ్ నౌ దాని మీద డిసిషన్ అయితే ఏం లేదు. పార్టీకి కంటిన్యూ చేసే అవకాశాలు ఉంటాయి అంటే మెరుగైన ఏదైనా. ఇప్పుడు ఎన్టీఆర్ స్థాపించినప్పుడు 2 rupees kg రైస్ పెట్టినాడు. తర్వాత ప్రతి పేదవానికి ఇల్లు కట్టించాడు. ఆ స్కీమ్స్ తర్వాత అందరు కంటిన్యూ చేశారు కదా, కాంగ్రెస్ వాళ్ళు అయితేనేముంది ఎవరైతే. తర్వాత వైఎస్ రాజశేఖర్ టైంలో ఎస్పెషల్లీ ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేశాడు. అదేవిధంగా ఆయన ఇది కూడా స్టార్ట్ చేశాడు, కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చదివే పిల్లలకు రీఎంబర్స్మెంట్, ఫీ రీఎంబర్స్మెంట్. అది తర్వాత గవర్నమెంట్స్ కూడా కంటిన్యూ చేశాం కదా తెలుగుదేశం అయినా. సో ఇప్పుడైనా సరే స్కీమ్స్ ఏదైనా మంచిగా ఉంటే ఉపయోగం ఉండేటువంటి కంటిన్యూ చేస్తాం తెలుగుదేశం పార్టీ. సార్, ఇప్పుడు మీకు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తోటి మీకు మంచి సంబంధాలు ఉన్నాయా? నాకైతే బైరెడ్డి రాజశేఖర రెడ్డితో శత్రుత్వం అయితే ఏం లేదు. నేను మంచి సంబంధాలు ఉన్నాయా అని అడిగిన. సో సంబంధాలు అయితే ఏం లేదు. ఓకే, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏ పార్టీలు మారిండు, మళ్ళీ టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వింటా ఉన్నాం. మీకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా టీడీపీలోకి వస్తే? టీడీపీలోకి వస్తే నాకెందుకు ఇబ్బంది ఉంటుంది? మాకైతే ఏం ఇబ్బంది ఉండదు. మీ పని మీరు చేసుకుంటూ పోతాం, మా పని మేము చేసుకుంటూ పోతుంటాము. ఆయన మద్దతు టీడీపీకి ఇస్తే ఇంకా కాస్త కూస్తో ఓట్ షేర్ పెరుగుతుంది కదా టీడీపీకి. ఓకే, మీకు సరైన ధీటైన లీడరు ఈయనే అని మీరు ఏమన్నా చూస్ చేసుకున్నారా? అంటే ఈయనతో పోటీ పడడం కష్టం అని చెప్పేసి? మాకైతే అట్లేం లేదు. అట్లేం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా పోటీ చేస్తారు మీరు? బ్రహ్మాండంగా చేస్తాం, పక్కాగా. ఎవరు వచ్చినా చేస్తాం. ఇక మోడీ వచ్చినా నంద్యాల పార్లమెంట్ పోటీ చేస్తాను. మోడీ మీకు అపోనెంట్ కాదు కదా సార్ ఇప్పుడు? ఎందుకు? జగన్మోహన్ రెడ్డితో ఆల్రెడీ సత్సంబంధాలు ఉన్నాయి కదా మోడీకి. అంత ధైర్యంతో మోడీ వచ్చినా కూడా చేస్తామని అంటున్నారు కదా, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఎవరైతేనే ఉంది పోటీ చేయడానికి, ఏ పార్టీ సిద్ధాంతాలు ఆ పార్టీ సిద్ధాంతాలతో పోటీ చేస్తాము. ఓకే సార్, మీరు కోపం కాను హట్టు కాను బాధపడను అంటే నేను క్వశ్చన్ అడుగుతాను, అడగచ్చా? ఏదైనా అడగచ్చు. నయంకు మీకు సంబంధాలు ఉన్నాయా లేవా? లేవని మాత్రం చెప్పకండి. నయంకు మాకు సంబంధాలే లేవు. ఆయన ఎవరో లేవని చెప్పకండి అని అన్నా కదా. నాకు అసలు ఆయన చూడకూడదు లేదా? చూడలేదు అసలు ఎవడో కూడా తెలియదు. కాకపోతే నయము నేను 2000 to 2003 నల్గొండలో పనిచేశాను, రైట్? ఆ టైంలో నాకు నయం ఎవరో తెలియదు, నయం ముఖము చూడలేదు. నయం ఏదన్నా ఆయన ఒకవేళ ఉండింటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడేమో. అది కూడా ఎవరికి ఇస్తారు? స్పెషల్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దట్ ఈస్ డీలింగ్ విత్ ఎక్స్ట్రీమిస్ట్ ఆపరేషన్స్. నక్సల్, నేను నక్సల్ ఆపరేషన్ లో పని చేయలేదు. సో వేర్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ నేను నయం చూడడానికి నాకు ఆయనకు. కానీ ఎవరి మీద రాని ఆరోపణలో, లేకపోతే మీరు ఆరోపణలు అంటున్నారు కదా, మరి మీ మీద ఎందుకు వచ్చిన పర్టికులర్ గా మాండ్ర శివానంద? చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ మీద వేసారు. మీ మీద ఎక్కువ ఎలివేట్ అయింది? లేదు, నా మీద ఎలివేట్ అయ్యి నా మీద ఎందుకు వేసారో నాకు తెలియదు. ఎందుకంటే నాకు పొలిటికల్ అపోనెంట్స్ ఉన్నారు, రైట్? మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ కు నాలాగా పొలిటికల్ లైఫ్ కు వచ్చిలేదు. సో నేను ఆ పొలిటికల్ నా అపోనెంట్స్ అనే తోడు ఎవరన్నా కావాల్సి కానీ ఈ ఆర్టికల్. బట్ ఇప్పుడు నయం తోటి మీరు అంటే మీరిద్దరు కలిసి, నయము మీరు కలిసి
పోగు చేసుకున్న డబ్బును కాపాడడం కోసం రాజకీయాలకు వచ్చిర్రు అన్నది బలమైన విమర్శ ఉండే. అసలు నయం దగ్గర ఏముందో కూడా నాకు తెలియదు. రైట్, లేదు అసలు అప్పటికి మీరు నల్గొండలో పని చేస్తా ఉన్నారు, మీకు అప్పటికి నయం తెలియదు అని అంటే ఇది కొంచెం హాస్యాస్పదం అనిపిస్తుంది. తెలియదు. ఎందుకంటే నయం అప్పటికే కొంచెం అన్నోన్ ఫెలో 2003 అన్నోన్ ఫెలోనా. ఈవెన్ జనరల్ కూడా వానికి ఇంత హైప్. నల్గొండ నుంచి భువనగిరి చాలా దగ్గర, భువనగిరి వాసి నయం. అవును, భువనగిరిలో పేరు మోసిన వ్యక్తి నయం. తర్వాత 2003 వరకు అన్నోన్ ఫెలోనే. ఎక్స్ట్రీమిస్ట్ ఆపరేషన్స్ వరకే ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకే ఆయన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు వాళ్ళకి ఏదైనా లింక్ ఉంటుండొచ్చు, కానీ నేను ఆ ఆపరేషన్స్ లో ఇన్వాల్వ్ కాలేదు కదా. సో నాకు అసలు అతని పేరు వినాల్సిన అవసరం లేదు, విని కూడా వినలేను. వినింటే నేను చెప్పడానికి నాకేమైనా భయమా? నా మీ పేరు నాకు 2003లో విన్నానని. అసలు ఆయన ముఖం చూడలేదు, ఆయన గురించి కూడా వినలేదు 2003 వరకు. తర్వాత విన్నాం ఎప్పుడు సత్యనారాయణ సారు ఆయన ఎన్కౌంటర్ చేసినాక ఈ నయముది అది ఇది అని చెప్పడం విన్నాం, అంతేగాని అంతవరకు తెలియదు. ఇప్పుడు తెలివిగా దాటేసి అనుకోవచ్చా? లేదు, నీవు కావాలంటే నల్గొండలో పని చేసిన ఆఫీసర్స్ అడుగు, ఆ టైంలో పనిచేసిన ఆఫీసర్స్ ఉంటారు కదా, నా గురించి అడిగితే చెప్పేస్తారు. ఓకే, రైట్ సార్. ఒక గుడ్ ఆఫీసర్గా ఉండి మంచి పొజిషన్లో ఉన్న మీరు ఎందుకు పాలిటిక్స్ వైపు మళ్ళాల్సి వచ్చింది? ఈ గ్రూప్ 1 ఆఫీసర్స్కు క్యారియర్ ఆపర్చునిటీస్ కొద్దిగా లిమిటెడే ఉన్నాయి. సో క్యారియర్ ఆపర్చునిటీస్ కొద్దిగా లిమిటెడ్ ఉన్నందుకు నేను బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. నేను ఆర్ఈసి వరంగల్, ఎన్ఐటి వరంగల్లో చదువుకోయింటి, సివిల్ ఇంజనీరింగ్ ఉంటాయి. సో కన్స్ట్రక్షన్ లైక్ బాగా ఆపర్చునిటీస్ బాగుందని నాకు కొద్దిగా ప్యాషన్ నోడ్ ఉంది కన్స్ట్రక్షన్ సైడ్. సో ఐ కేమ్ ఇన్ టు దిస్ కన్స్ట్రక్షన్ సైడ్ 2008-9 టైంలో. సో దాంట్లో కంటిన్యూ చేసుకుంటే 2013-14లో ఏమైందంటే 9లో మా నందికొట్కూరు బికేమ్ రిజర్వ్డ్. అంతకుముందు మై సిస్టర్ వాజ్ ఎమ్మెల్యే. మా సిస్టర్ పాణ్యం వెళ్ళిపోయింది 2009 తర్వాత. సో పాణ్యం వాళ్ళు అక్కడ ఫోకస్ చేస్తారు కానీ నందికొట్కూరు దేర్ వాజ్ సమ్ వ్యాక్యూమ్. సో అది ఫిలప్ చేయడానికని నేను అక్కడ పనులు చేయడం స్టార్ట్ చేసింది. సో అట్లా నేను పాలిటిక్స్ లోకి వచ్చాను. సెట్ అయినా సార్ మీకు? పాలిటిక్స్ సెట్ అయినాయా మీకు? సర్వీస్ ఓరియంటెడ్ తో ఉన్నాను నేను, బాగానే సర్వీస్ చేశాను. ముచ్చమరి లిఫ్ట్ స్కీమ్ నా టైంలో జరిగిపోయింది. ఇప్పుడు మీరు అసెంబ్లీ సెగ్మెంట్ పొరపాటున కూడా నేను అసెంబ్లీ వైపు పోను, పార్లమెంట్. ఏం చేయాలనుకుంటారు మీరు? అంటే ఒక పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత అసలు పార్లమెంట్ అయినాక డెఫినెట్లీ ఆ నంద్యాల ఏరియాకు కొద్దిగా ఇరిగేషన్ ఫెసిలిటీస్ అయితేనేముంది, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ అయితేనేముంది, ఇండస్ట్రీస్ కూడా తీసుకొచ్చి మాక్సిమం జాబ్ ఆపర్చునిటీస్ పెంచాలని ఉంది. చేస్తారా మరి? ఖచ్చితంగా చేస్తాం. మాటల వరకు ఎందుకు, నేను ఏమి ఎమ్మెల్యే లేకుండానే ముచ్చమల లిఫ్ట్ స్కీమ్ 500 crores కంప్లీట్ చేయించాము నా టైంలో, నేను నందికొట్కూరులో. లాట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ కూడా స్టెబిలైజ్ చేయించాము, లాట్ ఆఫ్ రోడ్స్ చేసాము, మోర్ దెన్ 1000-1500 కోట్ల పనులు చేసాము అక్కడ నందికొట్కూరులో వితౌట్ బీయింగ్ అన్ ఎమ్మెల్యే. సో డెఫినెట్లీ ఎంపీ అయినాక ఇంకా స్కోప్ పెరుగుతుంది కదా. నంద్యాల ఎంపీగా ఈసారి నేను గెలుస్తాను అన్నారు కదా, గెలుస్తారా మీరు? ఖచ్చితంగా గెలుస్తాం. నేను మళ్ళీ అడుగుతున్నా, నంద్యాల ఎంపీగా గెలుస్తారా? మాంట శివానంద రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాం, పక్కా. రైట్, ఏం చేస్తారు మీరు నంద్యాలకి? ఏం చేస్తారని ఓట్లు వేయాలి మీరు నంద్యాల ప్రజలు? నంద్యాల ఆ డిస్ట్రిక్ట్ అంతా కొద్దిగా రైతాంగం ఎక్కువ. రైతాంగానికి ప్రైమరీలీ కావాల్సింది సాగునీరు. సో ఎంతవరకు సాగునీరు అయితే శ్రీశైలం రిజర్వాయర్ అంతా మా నంద్యాలకు ఆనుకొనే ఉంది. సో మాక్సిమం సాగునీరు తేగలితే అది అంత బెటర్ అవుతుంది. సో ఫస్ట్ ప్రయారిటీ వుడ్ బి సాగునీరు రైతాంగానికి అందించడము. ఇంకా నెక్స్ట్ యువతకు కావాల్సింది జాబ్స్. ప్రతి యువతకు జాబ్స్ అంటే ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ జాబ్సే కాదు, ప్రైవేట్ జాబ్స్ వచ్చినా కూడా మేలు చేసిన వాళ్ళం అవుతున్నాం. ఈ రోజు అనంతపూర్లో కియా మోటార్స్ వచ్చినాక బ్రహ్మాండంగా జాబ్ ఆపర్చునిటీస్ పెరిగినాయి. సో అదే విధంగా నంద్యాల కూడా ఓరకల్ ఏరియాలో ఇండస్ట్రియల్ హబ్ తీసుకురావాలని గత ప్రభుత్వం తెలుగుదేశం టైంలోనే దగ్గర 30,000 acres అక్కడ నిల్వ ఉంచడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. సో ఆ ఏరియాలో కొద్దిగా ఇండస్ట్రీస్ వస్తే గిన ఖచ్చితంగా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. సో ఈ రెండు నాకు మెయిన్ ప్రియారిటీస్. యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచడానికి ఇండస్ట్రీస్ తీసుకురావడము, సాగునీరు రైతాంగానికి చాలా ఇంపార్టెంట్ కనుక సాగునీరు పుష్కలంగా మా ఏరియాలో అవైలబుల్ ఉంది కనుక దాన్ని మనం ఛానలైజ్ చేసుకొని అవైలబిలిటీ పెంచడం రైతాంగానికి. అంటే ఇవన్నీ మీరు చేయగలుగుతారా మరి? అది చేయడానికే కదా వచ్చింది, చేయలేకుంటే. భరోసా ఇస్తారా మీరు? నంద్యాల ప్రజలకు భరోసా ఇస్తారా? ఖచ్చితంగా. అంటే మీరు నంద్యాల ప్రజలకు హామీ ఇస్తున్నట్టేనా సార్? ఖచ్చితంగా నంద్యాల ప్రజలకు ఈ రెండు విషయాల్లో హామీ ఇవ్వగలుగుతున్నాను. ఇండస్ట్రీస్ తీసుకొచ్చి యువతకు జాబ్ ఆపర్చునిటీస్ పెంచడము,
అదే విధంగా రైతాంగానికి సాగునీరు అందించడానికి కృషి చేయడం. పోలీస్ ఆఫీసర్ గా ఉండి కన్స్ట్రక్షన్ బిజినెస్ లోకి పోయి కన్స్ట్రక్షన్ బిజినెస్ నుంచి మళ్ళీ పొలిటీషియన్ అయ్యారు. కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఏమైనా కబ్జాలు చేసారా సార్? కన్స్ట్రక్షన్ బిజినెస్ లో కబ్జా చేసే పరిస్థితి ఉండదండి. అసలుకే స్కోప్ లేదా? స్కోపే ఉండదు. స్కోప్ ఉంటే చేసేవాళ్ళ? స్కోప్ అంటేసి రియల్ ఎస్టేట్ లో ఊకే ల్యాండ్ కొని ల్యాండ్ అమ్మేతోళ్లకు అటువంటి ఏదైనా అటువంటి వాళ్ళకు స్కోప్ ఉంటుంది, కానీ మేము ల్యాండ్ కొని ల్యాండ్ అమ్మాము. ఇప్పుడు మీరు ల్యాండ్ తీసుకొని కట్టారా? కన్స్ట్రక్షన్ అంటే ఎట్లా ఉంటుంది? ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ డెవలప్మెంట్ మీద తీసుకొని ఎక్కువ పోర్షన్ డెవలప్మెంటే తీసుకుంటారు రైతుల దగ్గర. ఓకే, డెవలప్మెంట్ తీసుకొని ఆ డెవలప్మెంట్ మీద విల్లాస్ కట్టేసేసి ఇండిపెండెంట్ హౌసెస్ కట్టి ఆ ఇండిపెండెంట్ హౌసెస్ అమ్ముతుంటాం. ల్యాండ్ అమ్మం మేము. అంటే మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బిజినెస్ ఇదేనా, ఇంకేమైనా బిజినెస్ లో ఉన్నాయా? ఉండేది మెయిన్ బిజినెస్ ఇదే, కన్స్ట్రక్షన్ ఒకటే, ఇంకేం లేదు. ఇక కొత్తగా ఇప్పుడు ఫార్మా రీసెర్చ్ సైడ్ ఎంటర్ అవుతున్నాం. ఏమైనా వెంచర్లు వేస్తున్నారా? వెంచర్ అంటే ప్రతిదీ ఇది నాదే, ఎస్ఎల్ఆ మెడల్స్. ఓకే, సో ఇక్కడ కూడా మేము ల్యాండ్ అమ్మలేదు. ఇక్కడ ఇట్స్ ఓన్లీ విల్లాస్. ఓకే, 300 హౌసెస్ విల్లాస్ కట్టాము, 300 హౌసెస్ అమ్మాము. ల్యాండ్ ఓనర్కు ఈ 300 హౌసెస్లో 120 ఏదో ఆయన షేర్ ప్రకారం ఆయనకు వస్తాయి. అది ల్యాండ్ ఓనర్ అమ్ముకుంటాడు, మిగిలినవి కట్టినందుకు మేము అమ్ము. ఓకే. సో మా మేజర్ బిజినెస్ ఇస్ టేకింగ్ ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ అండ్ బిల్డింగ్ విల్లాస్. పొలిటికల్గా మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు టీడీపీతో జనసేన అలయన్స్ లో పోతున్నారు, ఇద్దరు కలిసి పోటీ చేయబోతా ఉన్నారు, అటు వైసీపీని కుట్టబోతా ఉన్నారు అన్నట్టుగా అన్నారు కదా. ఖచ్చితంగా. అసలు మీకు జనసేనతో కలిసిపోవడం వల్ల లాభమా నష్టమా? మీకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఉంటుంది. జనసేనతో పోతే బెనిఫిట్ ఉంటుంది అంటారు. ఎట్లా బెనిఫిట్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అసలు పవన్ కళ్యాణ్ కు బేసికల్లీ యువత నుంచి బాగానే ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ 2 స్థానాల్లో పోటీ చేసినా గెలవలేకపోయినాడు. అవును, బట్ ఆయన స్వతహాగా గెలవలేకుండా ఆయనకు 30,000 ఓట్లు 25,000 ఓట్లు అయితే వచ్చాయి కదా. సో అవి యాడ్ అయితే లేదా తెలుగుదేశానికి. పవన్ కళ్యాణ్ ఎజెండా ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్. టీడీపీతో జీరో బడ్జెట్ పాలిటిక్స్ సాధ్యమవుతుందా? మరి కళ్యాణ్ ఏజెండా ఎంతవరకు సాధ్యమవుతుందో ఇప్పుడైతే నేను చెప్పలేను. బట్ ఆయన జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఆయన అన్నాడు మరి, ఆ స్టేట్మెంట్ పాస్ చేసిండు, పాలిటిక్స్ చేస్తా. వాట్ డస్ ఇట్ మీన్ జీరో బడ్జెట్ పాలిటిక్స్? పైసలు వంచకుండా ఓట్లు వేయించుకుంటా అని అన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. సాధ్యపడుతుంది పవన్ కళ్యాణ్ కు. పవన్ కళ్యాణ్ తో సాధ్యపడుతుంది. టీడీపీతో సాధ్యపడుతుందా అన్నది ఖచ్చితంగా సాధ్యపడుతుంది కదా. మన ఎమ్మెల్సీ ఎలక్షన్ లోనే చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓటుకు 1000 రూపాయలు ఇచ్చాడు, టీచర్లకు 5,000 ఇచ్చాడు. అయినా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో ఓడిపోయింది కదా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. మీరు ఎంత ఇచ్చారు? 3,000 ఇచ్చారా మీరు? 0 టీడీపీ నుంచి. టీడీపీ నుంచి 0. నిజమా సార్? ఎస్, కనుక్కో రాయాల్సింది. 1 రూపాయి కూడా ఇవ్వలేదు. 0. ఓకే, సాధ్యపడుతుంది. ఇది ఈ బడ్జెట్ జీరో బడ్జెట్ ఎలక్షన్స్ కూడా. అండ్ రాబోయే రోజుల్లో జీరో బడ్జెట్ ఎలక్షన్స్ వస్తాయి. ఒకవేళ మీరిద్దరు అంటే టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఒకవేళ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే ఎవరు ముఖ్యమంత్రి? నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. పవన్ కళ్యాణ్కి ఆ ఛాన్స్ ఉండదు అంటారు? ఆయనకున్న ఇప్పుడున్న ఓట్ షేర్ చూస్తే, తెలుగుదేశానికి ఉన్న ఓట్ షేర్ చూస్తే, తెలుగుదేశం బికమ్స్ ఎ మేజర్ పార్టీ. 40% తెలుగుదేశానికి ఉంటుంది, పవన్ కళ్యాణ్కు 10% ఉంటుంది ఓట్ షేర్. సో న్యాచురల్లీ ఆ షేర్ ప్రకారం చూసుకుంటే చంద్రబాబు నాయుడుకి ఎక్కువ అవకాశం. జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముఖ్యమంత్రి కాలేడంటారు మీరు పవన్ కళ్యాణ్? కాలేడని కాదు, అది అండర్స్టాండింగ్ ఎట్లుంటుందో దాన్ని బట్టి అవుతుంటుంది. షేరింగ్ ఆఫ్ పవర్ కూడా ఉండొచ్చు కదా. ముఖ్యమంత్రి అయితేనే ఏముంది, 4 years బాబు ఉండి 1 year కాదు. ముఖ్యమంత్రే కాదు, కొన్ని పోర్ట్ఫోలియోస్ వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళు కూడా చేస్తారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉంటుంది, ఫైనాన్స్ ఉంటాయి, ఇరిగేషన్ ఉంటాయి, చాలా ఉంటాయి కదా. సో ఏవేవో వాళ్ళు కూడా కొన్ని పెట్టుకొని కూడా చేయొచ్చు కదా. అంటే ఆ డీలింగ్స్ ఏమైనా జరిగినాయా? నాకైతే తెలియదు. ఓకే, పవన్ కళ్యాణ్ ని దత్తపుత్రుడు అని ఎందుకంటా ఉన్నారు ఊక వైసీపీ లీడర్స్? నాకు తెలియదు, వాళ్ళని అడుగుతూనే బెటర్. వాళ్ళని అడుగుతూనే మీతో పొత్తులో ఉన్నారు కదా, మీరు చెప్తే కూడా మాకు తెలియదు. నాకు అసలు ఆ పదం ఎందుకు వాడుతున్నారో కూడా తెలియదు. కావాలని అంటే రాజకీయంగా ఓట్లు చీల్చడం కోసం, లేకపోతే ఇంకో పార్టీ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి కావాలని బాబుయే జనసేన పార్టీ పెట్టించిండు అన్నది వాళ్ళ మాట. అది ఎంత వాస్తవం. ఎవరు ఇండివిజువాలిటీగా వాళ్ళు పార్టీ పెట్టుకున్నారు అంతే కదా. ఆయన కూడా ఏదో ఇండివిజువాలిటీ ఉంది పవన్ కళ్యాణ్ కు, ఆయన కూడా ఏదో చేస్తామని వచ్చాడు. కాకపోతే వాళ్ళు వైసీపీ లీడర్లు అనేది ఏముందంటే, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినా కూడా నాదెండ్ల మనోహర్ వెళ్తాడు, ఒక బాబు దగ్గరకు వచ్చినప్పుడు నాదెండ్ల మనోహర్ ఉండడు. అది నేను గమనించలేదు, నాకు తెలియదు. మీరు గమనించలేదు? ఎందుకు సార్ మీరు అన్ని ఎందుకు గమనించలేరు? నేను గమనించలేదు, నువ్వు చెప్తున్నావు కనుక నేను వింటున్నాను. మనోహర్ ఎందుకు ఉండడు? ఖచ్చితంగా బాబుని కలిసినప్పుడు నాదెండ్ల మనోహర్ ఉంటాడు. ఎక్కువ టైమ్స్ ఉండడు.
మోస్ట్లీ ఉండడు. మీరు ఇది accept చేయాలి. నేనైతే ఉండడు. కొన్ని ఫొటోస్ చూశాను. Hmm. వేరే పవన్ నాదేళ్ళ మనోహర్ బాబుది ఏంటి సి వెన్ ఇట్ కమ్ టు సమ్ డిస్కషన్స్ 1-to-1 ఉండాలన్నప్పుడు సెకండ్ లెఫ్టినెంట్ అలా పక్కన పెడతారు. Hmm. అన్నిట్లో అచ్చెన్నాయుడు బాబే డీల్ చేయకపోవచ్చు కదా. సమ్ ఇష్యూస్ ఓన్లీ బాబే డీల్ చేస్తాడు, కొన్ని ఇష్యూస్ బాబు అచ్చెన్నాయుడు కలిసి కూడా డీల్ చేస్తారు. ఆ విధంగా కొన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు ఏడి పోయినా కూడా నాదెండ్ల మనోహర్ ఇన్ఫార్మర్ లాగా ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు బాబుకు. ఒకవేళ బాబు దగ్గరకు వచ్చినప్పుడు నాదెండ్ల మనోహర్ అవసరం లేదు కదా అని పక్కన పెట్టిర్రు అని అన్నది వైసీపీ లీడర్ల మాట. నాదేళ్ళ మనోహర్ ఇస్ జెంటిల్ మ్యాన్. నాకు తెలిసిన కాడికి ఆయన ఒక మంచి ఎదిగిన లీడరు. ఆయన పోయి ఇన్ఫార్మెంట్ అంటే తప్పు కదా. దీన్ని మీరు యాక్సెప్ట్ చేయరు అయితే. ఓకే, తెలంగాణలో ఇప్పుడు చూసుకున్న పరిస్థితులలో మరి రేవంత్ రెడ్డి గారు మాజీ అంటే టీడీపీలో ఉన్నటువంటి లీడర్, టీడీపీలో ఎదిగినటువంటి లీడర్ రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అయినాడు. మీకు ఫేవర్ అవుతుందా ఇది? ఆంధ్రాలో బాబు గారు గెలవడానికి రేవంత్ రెడ్డి సహాయపడతాడు? ఏ విధంగా సహాయపడతాడు? కాంగ్రెస్కి అయితే అక్కడేం ఓట్ షేర్ అయితే లేదు. వ్యక్తిగతంగా కూడా ఏం సహాయపడతాడు చెప్పు రేవంత్ రెడ్డి. కాకపోతే కావాలని అంటే బాబు అక్కడ కావాలని ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్న అపోజిషన్, ఇప్పుడున్న అపోజిషన్ కావచ్చు, కొంతమంది నాయకులు అంటున్న మాట ఏంటంటే బాబు వెనుక నుండి టీపీసీసీ ఇప్పించిండు రేవంత్ను గెలిపించుకుంది కూడా బాబుయే, రేవంత్ను సీఎం చేస్తుంది కూడా బాబుయే, అంతా ఆడిస్తుంది మొత్తం బాబుయే, స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా బాబుదే అని. టోటలీ ఫాల్స్ అలిగేషన్. బాబుకి అంత గ్రిప్ ఎట్లుంటుంది చెప్పు సోనియా గాంధీ దగ్గర. తెలుగుదేశమే బేసికలీ ఈజ్ అ పార్టీ విచ్ అపోజ్డ్ కాంగ్రెస్ సిన్స్ ఏజెస్. సో అంతా ఈయన డిక్టేట్ చేసి ఈయన పెట్టుకున్నంత రేవంత్ రెడ్డి ఇండివిజువాలిటీగా ఎదిగిండని అంటారా కాంగ్రెస్ పార్టీ? డెఫినెట్లీ రేవంత్ రెడ్డికి కేపబిలిటీస్ ఉన్నాయి కనుకనే ఎదిగినట్టు. బాబు సపోర్ట్ లేదంటారు. బాబు సపోర్ట్ ఏముండదు, ఆయన కేపబుల్ కనుకనే ఎదిగినాడు. కాకపోతే ఆయనకి మంచి బూస్ట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు 2007, 8, 9. ఎందుకంటే ఎమ్మెల్యే అయింది ఫస్ట్ టైం అని తెలుగుదేశం పార్టీ టికెట్. సో ఆయనకు ఆ విధంగా బూస్ట్ వచ్చింటుంది. రైట్, మన గాంధీ భవన్లో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ అక్కడ గాంధీ భవన్లో కాంగ్రెస్ జెండాలతో పాటు టీడీపీ జెండాలు కూడా పోయినాయి. ఎందుకు పోయినాయి అసలు అర్థం కాలేదు. అది నాకైతే తెలియదు. నువ్వు ఇక్కడ లోకల్ టీడీపీ వాళ్ళు నడితే బెటర్. మీ టీడీపీ కదా ఎక్కడ బట్ ఇక్కడ ఏమైతుంది అనేది మనం అంత గమనించాలి. రాష్ట్ర రాజకీయాలు పట్టించుకోరా సార్ మీరు? తెలంగాణ రాజకీయాలు నాకు అవసరం లేదు కదా, మనకేం పని ఉంటుంది? నేను పోయి మహారాష్ట్రలో రాజకీయం చేస్తావా, నువ్వు పోయి చేస్తావా? తెలంగాణ కూడా అంతే. వన్స్ విడిపోయినాక మా స్కోప్ ఇస్ ఇన్ ఆంధ్ర, అంతే. అంటే ఆంధ్ర వరకు పరిమితం అంటారు. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు 1 word ఆన్సర్ ఇవ్వాలి సార్. ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బ్రహ్మాండమైన ఆపర్చునిటీ ఇచ్చినారు. ఆ ఆపర్చునిటీని టోటలీ వేస్ట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆర్కే రోజా, పేర్ని నాని కూడా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఫర్ ఐ థింక్ వైఎస్ఆర్సీపీ. ఇంత కొట్టిపడేస్తున్నారు మీరు వాళ్ళ గురించి. సరే, చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ గ్రేట్ విజనరీ లీడర్. అబ్బో, చంద్రబాబు నాయుడు తెలుసా మీకు? అయితే నేను పనిచేశాను ఆయనతోనే, ఆయన లీడర్షిప్ లో పనిచేశాను. ఓకే, లోకేష్ బాబు ఈజ్ నైస్. టీడీపీ లీడర్లు అందరు తెలుస్తారు కదా సార్ ఇప్పుడు మీకు? ఎవ్రీబడి నాకేం పని తెలుసు. అచ్చెన్నాయుడు ఈజ్ ఎ గుడ్ లీడర్, పాపులర్ లీడర్ ఫ్రమ్ దట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. భువనేశ్వరి, బిహైండ్ ద స్క్రీన్. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ నైస్ ఫిలిం స్టార్ హూ హ్యాస్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏదో సర్వీస్ చేస్తామని వచ్చినాడు. కాకపోతే ఈజ్ సీమ్స్ టు బి వెరీ వెరీ ఫేర్. అంటే ఆయన ఏం చెప్పాలనుకున్నాడో అదే చెప్పేస్తాడు. సమ్ టైమ్స్ అది పాలిటిక్స్ లో పనికి రాకపోవచ్చు. నాదెండ్ల మనోహర్ ఈజ్ అ ట్రస్టెడ్ లెఫ్టినెంట్. నాదెండ్ల భాస్కర్ రావు కొడుకు. అండ్ హీ వాజ్ ఆల్సో స్పీకర్ ఐ థింక్ కంబైన్డ్ ఏపీ ఉన్నప్పుడు. అండ్ నౌ హీఈస్ ఎ ట్రస్టెడ్ లెఫ్టినెంట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఇన్ జనసేన. నాగబాబు ఈజ్ నోన్ ఓన్లీ యాజ్ ఎ ఫిల్మ్ స్టార్ ఫర్ మీ, అంతకన్నా. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, లీడర్ ఫ్రమ్ నందికొట్కూర్ అండ్ ఎమ్మెల్యే ట్వైస్ ఫ్రమ్ నందికొట్కూర్. ఆ తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టుకొని ఈ టెండెడ్ అప్ యాజ్ ఎ డిజాస్టర్. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈజ్ నౌ ప్రజెంట్లీ యూత్ లీడర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అండ్ ఆల్సో నందికొట్కూర్ ఇన్ఛార్జ్. కాటసాని రాంభూపాల్ రెడ్డి వెరీ లిటిల్ ఐ నో except that he is MLA from Panyam. K. Krishnamurthy is a nice gentleman leader who was an employee in earlier I think in BHEL. And నుంచి politics వచ్చి almost over 30 years he was in politics and he was a successful politician. Buddha Rajshekar Reddy, he was MLA from Atmakuru Srisellam
అండ్ మోర్ దెన్ హిమ్ హిస్ ఫాదర్ వాజ్ వెల్ నోన్ టు అస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే క్రాంతి.